జూలై 2, 3, 4 తారీఖుల్లో వృషభ రాశి వారి గురించి పచ్చి నిజాలు బయటపడతాయి. వణుకు పుట్టించే పచ్చి 2 నిజాలు బయటపడతాయి. వృషభ రాశి వారు వీడియోని చాలా రహస్యంగా చూడండి. ఇక వృషభ రాశి వారి గురించి ఎలాంటి పచ్చి నిజాలు బయటపడతాయి, ఏ విధంగా వృషభ రాశి వారికి ఉంటుంది అనేటటువంటి అంశాలు శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. అలను తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క జాతకరీత్యా చూసుకున్నట్లు అయితే వీరికి సమస్యలు అనేవి ఎన్ని ఉన్నా సరే వీరు మాత్రం ఎక్కడా కూడా ఆగిపోనటువంటి వ్యక్తులు. నిజానికి వీరికి సుఖాల కన్నా కష్టాలే అధికంగా ఉంటాయి. అందరికీ కొన్నిసార్లు కష్టాలు ఉంటాయి, కొన్నిసార్లు సుఖాలు ఉంటాయి. కానీ ఈ వృషభ రాశి వారికి సుఖం అనే దానికన్నా కష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా సరే ధైర్యంగా నెట్టుకొస్తూ ఉంటారు జీవితాన్ని. ఈ రాశి వారు ఎంత ధైర్యంగా ఉంటారంటే ఎంత పెద్ద సునామీ వచ్చినా సరే వీరు మాత్రం భయం అనేది అస్సలు ఉండదు. వీరు ఖచ్చితంగా కూడా భయపడకుండానే ముందుకు సాగిపోతారు. అంటే ఏదైతే అది అయ్యింది, విధిని మనం ఆపలేం అనేటటువంటి దానిలో ఉంటారు ఈ యొక్క రాశివారు. విధి రాతను ఆపటం మన వల్ల కాదు అనేటటువంటి దానిలో ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి జాతకంలో అంటే ఈ సమయంలో కొద్దిగా కష్టాల నుండి గట్టెక్కించే అంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. వీరికి ఇదివరకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, అతిగా కష్టాలు ఉన్నాయో అవి కొద్దిగా తొలగిపోయి సమస్యల నుండి బయటపడే అవకాశం అయితే ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఇక అందువల్ల ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే కాస్త అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే మీరు అనుకోవచ్చు, ఇదివరకు లేని అనుకూలత ఇప్పుడు వస్తుందా? మేము ఎప్పటి నుండి అంటే చిన్న వయస్సు నుండి కష్టాల నుండి అంటే కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నాము. కష్టాలు అనేవి వస్తూనే ఉన్నాయి, అవి తొలగిపోవట్లేదు. మేము ఎన్ని పూజలు చేసినా పూజలకి కూడా ఫలితం అనేది లేకుండా పోయింది అని. అయితే ఖచ్చితంగా కూడా సమస్యలు అనేవి తొలగిపోతాయి, పూజలకి ఫలితాలు కూడా కలుగుతాయి. ఏదో ఒక రోజు మీరు చేస్తున్న పూజలు అనేవి ఫలిస్తాయి. ఖచ్చితంగా కూడా మీకు అనుకూలంగా కూడా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కూడా ఏదో ఒక రోజు శుభం అనేది కలుగుతుంది. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ధైర్యం అధికంగా ఉంటుంది. చాలా అంటే చాలా ధైర్యంతో వీరు పోరాడుతూ ఉంటారు. దేన్నైనా సరే ఎంత ధైర్యవంతులు అంటే ఎలాంటి కష్టాన్ని అయినా సరే ఎదుర్కొనే అంత గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. ఎంతటి సమస్యలు ఉన్నా, ఎంతటి దరిద్రాలు ఉన్నా వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ముందుకు సాగిపోయే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. అలానే ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్సుని కలిగి ఉంటారు. మనస్సు అంటే వీరి మాట కాస్త కఠినంగా ఉన్నప్పటికీ వీరి యొక్క అంటే తీరు, వీరి యొక్క మనస్సు అనేది చాలా సున్నితంగా ఉంటుంది. అలానే వీరు ఎవరికి ఎలాంటి అన్యాయము చేయరు, ఎలాంటి అపకారము చేయరు. వీరు అందరినీ కూడా సమానమైనటువంటి భావంతో చూస్తూ ఉంటారు. అందరూ మనవారే అనేటటువంటి భావన వీరిలో అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి వణుకు పుట్టించే విషయాలు తెలుస్తాయి అంటే గనక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు
అంటే పొరపాటున చిన్న పొరపాటు చేసినా సరే అది మీకు పెద్దగా సమస్యగా మారిపోయి చివరకు మీరు భయపడే స్థాయికి తీసుకువెళుతూ ఉంటుంది. అలా మీరు చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్సే మిమ్మల్ని చాలా భయాందోళనకి కూడా గురి చేస్తూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా! అంతేకాకుండా మీకు రహస్యంగా అంటే మీరు పరోక్షంగా ఎవరి గురించైనా ఏదైనా చిన్న మాట అన్నా సరే అది చాలా పెద్దగా మారిపోతుంది. ఎలా అంటే వారు అంటే ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో పరోక్ష వ్యక్తులు పరోక్షంగా మీ గురించి చాలా చెడుగా చెప్పి మిమ్మల్ని చెడు చేయాలి అని చూస్తూ ఉంటారు. చాలా మిమ్మల్ని సమాజంలో చెడుగా చూపించాలని ప్రయత్నించే వ్యక్తులు అయితే ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తుల వల్ల మీరు కాస్త భయాందోళనకి గురి అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఎదుర్కోవాలి ఎలాంటి సమస్యను అయినా. ఇక ఈ యొక్క వృషభ రాశి వారి గురించి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.